హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి ముందుకు ఒక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. ఈ ఫేస్ మాస్క్ అయితే అండి మనకి 4 సంవత్సరాల క్రితం అందరం వేసుకుంటూ ఉన్నాం కదా. ఇదైతే అండి ఎయిర్పోర్ట్లో ఇచ్చారు. మరి ఇది ఈరోజు మా ఇంట్లో కనిపించగానే ఒక రీయూజబుల్ ఐడియా అనేది నాకు సూపర్ ఐడియా అనేది వచ్చేసిందండి. సో మరి ఐడియా అయితే అండి మనకి ఫెస్టివల్స్ టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనము పేపర్ మీద లోటస్ ఫ్లవర్ అనేది డ్రా చేసుకుందాం. మరి దీని మీద అయితే అండి ఈ ఫేస్ మాస్క్ పెడితే మనకి ట్రాన్స్పరెంట్గా ఫ్లవర్ అనేది కనిపిస్తుంది కదండి. సో మరి ఈ విధంగా కనిపిస్తుంది. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక డబల్ టేప్ తీసుకొని 4 వైపులు 4 ముక్కలు అయితే అంటించుకుందాం. అంటించుకున్నాక ఈ పేపర్ మీద ఈ మాస్క్ అనేది పెట్టుకోవాలి. సో ముందుగా అయితే అండి మాస్క్ పక్కన ఉన్న బ్లూ కలర్ నేమ్ ట్యాగ్ అదంతా కట్ చేసి ఓన్లీ మనకి ట్రాన్స్పరెంట్ కవర్ ఉండేలాగా తీసుకుందాం. ఇప్పుడు మనము ఈ ట్రాన్స్పరెంట్ షీట్ని దీని మీద అయితే పెట్టేసుకుందాం. పెట్టేసి పేపర్ మీద నీట్గా మొత్తము ఇలా అన్ని సైడ్లు ప్రెస్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ తామర పువ్వు అనేది కనిపిస్తుంది కదండి. ఈ లోటస్ ఫ్లవర్ మీద మనము ఫెవికాల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అండి ఒక బౌల్లో ఫెవికాల్ తీసుకొని ఒక 2-3 చుక్కల వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పెయింటింగ్ వేసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసుకొని ఈ లోటస్ పెటల్స్ ఉన్నాయి కదండి, తామరపు ఈ పెటల్స్ మీద మనము ఈ ఫెవికాల్ అనేది కరెక్ట్గా మనం ఏ విధంగా డ్రా చేసామో దాని లోపలే మనము ఈ ఫెవికాల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మనకి డ్రాయింగ్ కనపడుతుంది కదండి, ఆ ట్రేస్ అవుట్ చేసుకుంటూ మనము ఎక్కడైతే ఈ పెటల్స్ వస్తున్నాయో అక్కడే మనము బయటికి పోకుండా ఈ పెటల్ లోపల మనము ఫెవికాల్ అనేది అంటించుకోవాలి. ఇదే అండి కాస్త మనము నిదానంగా చేయాల్సింది. ఈ ఫెవికాల్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. దీనికోసం మనకి ఈ ఫ్లవర్ని బట్టి అండి మనకి లోపల ఎంత వెడల్పు ఉందో దాన్ని బట్టి మనం బ్రష్ అనేది చిన్నదిగా తీసుకొని ఈ ఫెవికాల్ అంతా అంటించుకోవాలి. సో ఈ విధంగా ఫెవికాల్ అన్ని పెటల్స్కి అంటించుకోవాలండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్లవర్కి ఆల్టర్నేట్గా పెటల్స్ మీద మనం ఫెవికాల్ అనేది అంటించుకుందాం. మన దగ్గర ఇటువంటి చిన్న బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్ యూజ్ చేసి నీట్గా మనము అప్లై అయితే చేసుకోవాలి. ఈ ఫెవికాల్లో కాస్త వాటర్ కలపడం వల్ల మనకి థిక్నెస్ అంతా కొంచెం తగ్గి మనకి అప్లై చేయడానికి చాలా బాగుంటుందండి. అందుకే ఫెవికాల్లో కాస్త వాటర్ కలిపేసి మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముగ్గులు వేస్తాం కదండి, కలరు, ఆ ముగ్గులు వేసే కలర్ తీసుకొని ఇక్కడైతే నేను పింక్ కలర్ తీసుకున్నానండి. నేను ఎక్కడెక్కడ ఈ ఫెవికాల్ అనేది అప్లై చేశానో దాని మీద ఈ కలర్ అనేది వేసేస్తున్నాను. సో కనపడుతుంది కదండి మీకు, నేను ఎక్కడైతే ఫెవికాల్ అప్లై చేశానో దాని మీద ఈ పింక్ కలర్ అనేది వేసేస్తున్నాను. మరి లోటస్ అంటే మనకి తామర పువ్వు రోజ్ కలర్లో ఉంటుంది కదండి, అందుకే నేను ఇక్కడ పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక మొత్తము ఫ్లవర్ అంతా నేను సింగిల్ కలరే యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు కానీ డబల్ కలర్ యూజ్ చేయాలంటే ఈ విధంగా ఆల్టర్నేట్ పెటల్స్కి మనం కలర్ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న కలర్ అంతా తీసేసి ఇప్పుడు మనము కింద ఇక్కడ సైడ్లో ఇదంతా మనము వేరే బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఈ కలర్ అనేది అంటుకుంటే చక్కగా నీట్గా క్లీన్ చేసేసామంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనము రిమైనింగ్ పెటల్స్ ఉన్నాయి కదండి, కింద మాత్రం అండి ఆ 3 వదిలేసి పైన ఉన్న బ్యాలెన్స్ 4 పెటల్స్కి మనము మళ్ళీ ఫెవికాల్ అనేది అప్లై చేద్దాము. కింద మాత్రం అండి మనము గ్రీన్ కలర్ వేయబోతున్నాము. అందుకే సైడ్లో ఉన్న 2 పెటల్స్, ఇక కింద ఉన్న పెద్ద పెటల్, ఆ 3 మనము వదిలేసి మిగతా 4 దాంట్లకి మనం ఈ ఫెవికాల్ అనేది అప్లై చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనము ఈ రోజ్ కలర్ అనేది వేసుకోవాలి. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి నేనేం చేస్తున్నానో. మరి అదేంటంటే మనము పండగలప్పుడు ఇప్పుడు రెడీమేడ్ రంగోలీస్ అయితే యూజ్ చేస్తున్నాం కదండి, మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి, ఇక ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదండి. ఓహెచ్బి షీట్ మీద ఇటువంటి రంగోలీస్ అయితే వేసి మనకి రెడీమేడ్ రంగోలీస్ అయితే అమ్ముతున్నారండి. ఇక ప్రజెంట్ అయితే నా దగ్గర ఓహెచ్బి షీట్ అనేది లేదు కాబట్టి ఈ మాస్క్ దొరకగానే నాకు ఈ ఐడియా అనేది వచ్చిందండి. ఎందుకు వేస్ట్గా ఉంచడని చెప్పి ఆ షీట్ మీద నేను ఈ రెడీమేడ్ రంగోలీ అనేది తయారు చేసుకుంటున్నాను. మరి ఇది మనకి పండగలప్పుడు పూజ గదిలో మనం పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటాయండి. సో ఇటువంటివి మనము రకరకాల డిజైన్స్ అవి వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనము రంగోలీస్ అయితే తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే. మనం కొనకుండా ఓహెచ్బి షీట్ షాప్లో అయితే అమ్ముతారంటండి. నేనైతే
ఇక్కడ స్టేషనరీ షాప్లో కూడా అడిగా, ఇక్కడైతే దొరకలేదు. కానీ ఇటువంటి ఫేస్ మాస్క్ ఉంటే కానీ మీరు కూడా తయారు చేసుకోండి. ఇక కింద అయితే అండి నేను గ్రీన్ కలర్ వేయాలనుకుంటున్నాను కదా, కింద కూడా సేమ్ ఇదే ప్రకారం ఈ ఫెవికాల్ అనేది అప్లై చేసుకోవాలి. సో చాలా సులువుగా అయితే అండి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఈ రంగోలీస్ అయితే ఇన్స్టెంట్గా మనము దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనకి అవసరం అయిపోగానే మనము ఎత్తిపెట్టేసుకోవచ్చండి. మళ్ళీ మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్నామంటే దీంట్లో ఒక బాక్స్లో చాలా నీట్గా అయితే అలానే ఉంటాయండి. మనకి చాలా అందంగా కూడా ఉంటాయి ఇవి. ఇటువంటివి పెద్ద సైజులో కూడా మనం తయారు చేసుకోవచ్చండి. నేనైతే 2 తామర పూలు అయితే తయారు చేయబోతున్నాను ఈరోజు. సో ఇక్కడ కింద అయితే గ్రీన్ కలర్ లీవ్స్ కోసం అయితే నేను గ్రీన్ కలర్ వేస్తున్నానండి. చాలా అందంగా అయితే వచ్చిందండి. ఫస్ట్ సారి అయితే నేను ట్రై చేశానండి. ఇటువంటి రెడీమేడ్ రంగోలీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా రోజుల నుంచి ఇది చేయాలని అనుకుంటున్నాను. సో ఈరోజైతే అండి ఆ మాస్క్ చూడగానే ఈ ఐడియా అయితే వచ్చేసింది. చాలా చక్కగా అవుట్పుట్ అయితే అండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఫైనల్గా మీకు చూపిస్తాను. ఇక చూశారు కదండి తామరపు అయితే ఎంత అందంగా ఉందో కదా. ఇప్పుడు ఇంతటితో అయిపోలేదండి. మళ్ళీ మనము కొంచెము ఆరబెట్టాక తిరిగి మళ్ళీ మనం ఫెవికాల్ ఈ కలర్ మీద అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ అనేది ఈ రంగు అనేది వేసుకోవాలండి. ఈ రంగు పొడి పైన మళ్ళీ వేసుకోవాలి. 2 సార్లు కానీ వేసామంటే మనకి ఈ ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుందండి. పలుచగా లేకుండా చాలా చక్కగా స్టిఫ్గా అయితే వస్తుంది, థిక్గా కూడా వస్తుంది. ఈ తామర పువ్వు అనేది ఫైనల్గా అయితే అండి డబల్ లేయర్ వేయడం వలన చాలా అందంగా ఒక 3D ఫినిషింగ్ లాగా మనకి వచ్చేస్తుందండి. ఫైనల్గా మీకు చూపిస్తానండి. నేను చెప్పింది మీకే అర్థమవుతుంది. అందుకే 2 లేయర్ అయితే కంపల్సరీ అండి. కొంచెం ఆరాక మీరు ఈ ఫెవికాల్ అనేది అప్లై చేసుకోండి. లేదంటే ఆ బ్రష్తో పాటు కలర్ కూడా మనకు వచ్చేస్తుంది. అందుకే కాస్త ఆరబెట్టేసి మనము ఈ ఫెవికాల్ అప్లై చేసి తిరిగి డబల్ కోటింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింద కూడా అండి గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేసుకోవాలి. మరి ఈ రంగోలీస్ అయితే అండి మనం బయట కొనాలంటే మనీ పెట్టి కొనాలి కదండి. మరి డబ్బులు లేకుండా మనం ఇంట్లోనే ఉన్న మెటీరియల్స్తో ఇటువంటి రెడీమేడ్ రంగోలీస్ అయితే అండి చాలా చక్కగా అయితే చేసుకోవచ్చు. అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇటువంటి స్టిఫ్గా ఉన్న ట్రాన్స్పరెంట్ షీట్తో మీరు ఈ రంగోలీస్ అయితే తయారు చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉందో అది చూసుకొని మీరు తయారైతే చేసుకోండి. కానీ హార్డ్గా అయితే ఉండాలండి ఈ షీట్ అనేది. అప్పుడే ఈ రంగోలీ అనేది బాగా వస్తుంది. సేమ్ మనకి షాప్లో దొరికే వాటిలాగానే తయారైతే అవుతుందండి. సో ఫైనల్గా ఎక్స్ట్రా ఉన్న ఈ కలర్ అంతా తీసేసి ఈ విధంగా రెడీ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్ కూడా సెకండ్ కోటింగ్ అనేది వేసేస్తున్నానండి. సో చాలా చక్కగా అయితే మనకి వచ్చేస్తుందండి. ఈ విధంగా మొత్తము సెకండ్ కోటింగ్ కూడా వేశాక కాసేపు అయితే మనం ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే అవుట్లైన్ అనేది డ్రా చేయాలి. సో కాసేపు ఆరాక మనము అవుట్లైన్ అనేది డ్రా చేయాలని చెప్పా కదండి. అవుట్లైన్కి ఏం యూజ్ చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫెస్టివల్స్కి మనము ఇక పూజలకి చాలా చక్కగా ఇటువంటి రంగోలీస్ యూజ్ చేసుకోవచ్చండి. రెడీమేడ్గా దొరుకుతున్నాయి. సో మరి డిజైన్స్ అయితే మీరు చూసుకొని మీకు ఏ డిజైన్స్ కావాలో అవి మీరు ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా అందంగా అయితే ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నీట్గా అయితే అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో కలర్స్ అయితే అండి డబల్ కలర్ యూజ్ చేయాలనుకుంటే మీరు ఈ కలర్ అనేది ఫస్ట్ ఆల్టర్నేట్గా వేసుకోండి. ఒక కలర్ వేసాక మళ్ళీ ఇంకో కలర్ అనేది వేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నీట్గా అనేది అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాసేపు ఆరాక ఇక్కడ బ్లాక్ అవుట్లైన్ అనేది వేయాలి. దీనికోసం నేను ఇక్కడ కలర్ అయితే తీసుకుంటున్నానండి. పెయింటింగ్ తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనకు అమ్ముతుంది కదండి. సో ఆ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తీసుకొని నేను అవుట్లైన్ బ్రష్ అనేది తీసుకొని అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. కంపల్సరీగా దీనికి బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇచ్చామంటే మనకి ఈ ఫ్లవర్ అనేది లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు వస్తుందండి. ఇప్పుడు తామర పువ్వు లాగా ఉంది కదా, మరి పెటల్స్ మనము డిఫరెన్షియేట్ చేసి చూపించాలంటే ఈ అవుట్లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఫైనల్గా డ్రా చేశాక మీరు చూసారంటే మీకే అర్థమవుతుందండి ఎంత పర్ఫెక్ట్గా ఈ లోటస్ అనేది వచ్చేసిందో. సో ఇటువంటివి ఇంకా నేను చేశాక మీకు డిజైన్లు అయితే చూపిస్తానండి. ప్రజెంట్ అయితే శాంపిల్ కోసం నేను చేశాను. ఫస్ట్ టైం చేసిన అండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది.
ఇక ఫైనల్గా చూసామంటే మనకి షాప్లో కొనుక్కొచ్చామేమో అనిపిస్తుందండి. మీకు అది కూడా చూపిస్తాను. సో అవుట్లైన్ అయితే వేసేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు వస్తుంది. ఈ బ్రష్ అనేది అవుట్లైన్ బ్రష్తోనే వేయాలండి. సన్నటి బ్రష్ తీసుకొని అవుట్లైన్ బ్రష్తో ఈ విధంగా బ్లాక్ కలర్ యూజ్ చేసి డ్రా చేసుకోవాలి. చూసారు కదండి, తామరపు అయితే రెడీ అయిపోయింది. సో ఒక ఫ్లవర్ అయితే రెడీ అయింది కదండి, మనకి 2 ఫ్లవర్స్ అయితే కావాలి. సో సేమ్ ప్రాసెస్లో అండి, ఈ విధంగా ఫ్లవర్ అంతా రెడీ అయిపోయాక కింద మనం అంటించుకున్నాం కదండి, అది తీసేసి హాఫ్గా అయితే కట్ చేసేసుకుందామండి. కింద ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ఇంకొక లోటస్ అనేది వేసుకోవాలని చెప్పి నేను దీన్ని సెంటర్కి అయితే కట్ చేసుకుంటున్నాను. 2 ఫ్లవర్స్ అయితే బాగుంటుందండి. దేవుడి గదిలో మనము ఇటువైపు అటువైపు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక హాఫ్ తీసుకొని సేమ్ ఈ ఫ్లవర్ మీదే పెట్టేసి అదేవిధంగా నేను ఇక్కడ కలరింగ్ అంతా వేసేసానండి. ఇంకా అవుట్లైన్ కూడా వేసేసాను. 2 ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయండి. మనకి చాలా అందంగా అయితే వచ్చేసాయండి. సో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక దేవుడి గదిలో పెట్టి మీకు చూపిస్తాను. చాలా అందంగా అయితే ఉన్నాయండి. మనం ఈ ఫ్లవర్ అంతా రెడీ అయ్యాక ఈ అవుట్లైన్ దగ్గర కట్ చేసేసామంటే నీట్గా మనకి షేప్ అనేది వస్తుంది. అదైతే కంపల్సరీ అండి, అలానే వదిలేయకూడదు. ఫ్లవర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనం సీజర్తో కట్ చేసుకోవాలండి ఫ్లవర్ అంతా నీట్గా. సో ఇదే విధంగా మనకి బయట కూడా దొరుకుతాయండి. సో మరి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. 2 ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను పూజ గదిలో పెట్టే చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.